హలో అందరికీ, ఈరోజు నేనైతే మీకైతే చేపల పులుసు అయితే చేసి చూపిస్తాను. వచ్చేయండి. చాలా టేస్టీగా తక్కువ టైంలో అయిపోయే నెల్లూరు చేపల పులుసు అయితే చూపించబోతున్నానండి మీకైతే నా స్టైల్లో. ఏం లేదండి, ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసుకోవాలి. అవి అయితే వేగాకైతే పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి. పచ్చిమిర్చి అయితే వేగాకైతే ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోవాలండి, అసలు పచ్చిగానే ఉండకూడదు. ఆ తర్వాత అయితే టమాటో అయితే వేసుకోవాలి. ఆ టమాటో అయిపోయాక అయితే పసుపు, సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసి బాగా అయితే కలుపుకోవాలి గెంటితో అయితే. చూడండి నేను చేసినట్టు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అదైతే చిటికడంటే వేసుకోండి. ఆ తర్వాత అయితే కారం అయితే వేసుకోండి. కారం చూడండి ఎలా లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ చేపలకి సాల్ట్, కారం అయితే కలిపి పెట్టుకున్నా కాబట్టి నేను ఇలా అయితే వేసుకున్నాను. చూడండి ముక్కలకి కారము, ఉప్పు అయితే ఆల్రెడీ వేసేసుకున్నా కాబట్టి లైట్గా వేసుకున్నా కూరలో. మీకు తగినంత అయితే వేసుకొని చూడండి. ఆ తర్వాత ముక్కలు అయితే ఇలా పెట్టుకోండి, ఎందుకంటే ఇలా పెట్టుకుంటే పసురుగా అయిపోకుండా ఉంటుంది. అండ్ నేను ముందే చింతపండు పులుసు పిసికైతే పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే మూత అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎలా బాయిల్ అవుతుంది కూర అయితే. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలే ఇంత టేస్ట్గా వస్తుందని. కర్రీ అయితే చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంది. కూర అయితే రెడీ అయితే అయిపోయింది. చూడండి ముక్క అయితే ఎలా ఉందో.